గమ్‌లాగా స్పెర్మ్ టెయిల్స్‌కి అతుక్కొని ఉండటం వల్ల ఏమవుతుందంటే, స్పెర్మ్ కదలలేకుండా ఉంటుందనమాట. అంటే మూవ్ అవ్వలేదనమాట. సో, దీని ద్వారా పిల్లలు పుట్టడానికి ఛాన్స్ అనేది తగ్గిపోతుందనమాట. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లలు పుట్టకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసరికి స్పెర్మ్ యొక్క మార్ఫలాజికల్ డిఫెక్ట్స్ అనమాట. సో, ఈరోజు నేను మీకు స్పెర్మ్ నార్మల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని ఫంక్షన్ ఎలా ఉంటుంది, రకమైన డిజేబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కవర్ చేద్దాం. స్పెర్మ్ వల్ల యూజ్ ఏంటి అంటే, స్పెర్మ్ అనేది ఒక మేల్ గ్యామెట్, అంటే మేల్స్ నుంచి రిలీజ్ అయ్యే ఒక ద్రవం. ఇది ఫీమేల్స్ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్‌లోకి వెళ్ళటం ద్వారా మనకి ట్విన్స్ అంటే పిల్లలు అనేవాళ్ళు పుడతారనమాట. అంటే ఎప్పుడు ఈ 2 కలిసి కరెక్ట్‌గా ఫెర్టిలైజేషన్ జరిగితే. సో, ఇలా జరగాలంటే స్పెర్మ్ అనేది అవసరం అనమాట. స్పెర్మ్ సెల్స్ అనేవి కొన్ని సెల్స్. ఈ సెల్స్ ఒక్కటే మనకి ఫెర్టిలైజేషన్‌కి ఉపయోగపడవనమాట. ఇది మంచిగా స్విమ్ చేయాలి అంటే దీనికి కావాల్సిన ఒక ఫ్లూయిడిక్ ఎన్విరాన్మెంట్ కావాలి. అంతేకాకుండా స్విమ్ చేయాలంటే దానికి ఎనర్జీ ఇవన్నీ కావాలి కదా! దానికి కావాల్సిన న్యూట్రియంట్స్. సో, ఇవన్నీ మనకి సెమినల్ వెసికల్స్ నుంచి రిలీజ్ అవుతాయన్నమాట. సో, ఈ స్పెర్మ్ సెల్స్ స్టార్టింగ్ టెస్టికల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అవి వెళ్ళి మనకి ఈ ఫ్లూయిడ్‌తో కంబైన్డ్ అవుతుంది. దీన్నే సెమెన్ అంటాము. సో, ఇప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ కరెక్ట్‌గా జరగాలి అంటే ఫస్ట్ స్పెర్మ్ సెల్ కరెక్ట్‌గా ఉండాలి. సో, ఇప్పుడు నేను కరెక్ట్ స్పెర్మ్ సెల్ ఎలా ఉంటుందో చెప్తాను. స్పెర్మ్ సెల్‌లో హెడ్, బాడీ, టెయిల్ అని 3 పార్ట్స్‌గా డివైడ్ అవుతుందన్నమాట. పైన హెడ్ పైన యాక్రోజోమ్ అంటే ఒక క్యాప్ టైప్ ఉంటుందన్నమాట. సో, ఈ యాక్రోజోమ్‌లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ స్పెర్మ్ సెల్ ఎప్పుడైతే దాని టార్గెట్‌ని రీచ్ అవుతుందో, అంటే ఫీమేల్ ఓవ్యూమ్‌ని రీచ్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది ఈ స్పెర్మ్ సెల్. అప్పుడు అది ఆ వాల్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఈ యాక్రోజోమ్ అనేది ఇందులో ఉండే ఎంజైమ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో, యాక్రోజోము హెడ్‌లో మనకి బేబీకి కావాల్సిన DNA అనేది ప్యాక్ చేసి ఉంటుంది. కింద బాడీలో మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియా స్పెర్మ్‌కి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. కింద ఈ టెయిల్ అనేది ఈ స్పెర్మ్ సెల్ మంచిగా స్విమ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు స్పెర్మ్ సెల్ హెల్తీగా ఉంటే ఇలా ఉంటుంది. ఇందులో అబ్నార్మాలిటీస్ ఉంటే స్పెర్మ్ సెల్ అనేబుల్ టు మూవ్ అండ్ ఇట్ కెనాట్ రీచ్ ఇట్స్ టార్గెట్. సో, ఇప్పుడు నేను మీకు అందులో ఉండే అబ్నార్మాలిటీస్ ఏంటో వన్ బై వన్ చెప్తాను. ఇందులో ఏ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా మనకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ అయితే తక్కువ. జనరల్‌గా అయితే అబ్నార్మాలిటీ అనేది ఒక 10% ఉంటే ఓకే. కొంతమందికి ఏమవుతుందంటే 90% అబ్నార్మాలిటీ ఉంటుంది. వాళ్ళకి కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో, ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ చెప్తాను. జనరల్‌గా సెమెన్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి డిఫెక్ట్స్ అనేవి 3 పార్ట్స్‌గా ఐడెంటిఫై చేస్తాం. హెడ్ డిఫెక్ట్స్, 2 బాడీ డిఫెక్ట్స్, 3 టెయిల్ డిఫెక్ట్స్. హెడ్ డిఫెక్ట్స్‌లో మొదటిది వచ్చేసరికి మ్యాక్రోసెఫాలీ లేదా మైక్రోసెఫాలీ. అంటే హెడ్ సైజ్ చాలా పెద్దగా లేదా చిన్నగా ఉంటుందన్నమాట. మ్యాక్రోసెఫాలీలో హెడ్ లార్జ్‌గా ఉంటుందని చెప్పాం కదా! ఇందులో ఏమవుతుందంటే హెడ్‌లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుందని మీకు ముందే చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జెనెటిక్ మెటీరియల్‌తో పాటు ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్ అందులో ఉంటుందన్నమాట. అంటే అవసరం లేని జెనెటిక్ మెటీరియల్. సో, దాని ద్వారా ఏమవుతుందంటే బేబీకి అబ్నార్మాలిటీస్ ఫార్మ్ అవుతాయి. సో, అలా ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఏదైతే ఇందులో ఉంటుందో అలా ఉండే హెడ్స్ అనేవి మనకి సైజ్ పెద్దగుంటాయి. ఈ చిన్నవి మైక్రోసెఫాలీలో ఏమవుతుందంటే కొన్నిటికి హెడ్స్ ఉండవు, లేదా ఉన్నా కానీ కొన్ని అడాక్వేట్ క్రోమోజోమ్స్ అనేవి అందులో ఉండవన్నమాట. అంటే ఉండాల్సినవన్నీ తక్కువ ఉంటాయన్నమాట. సో, ఇదొక అబ్నార్మాలిటీ ఫస్ట్‌ది. సెకండ్ డిఫెక్ట్ వచ్చేసరికి టేపర్డ్ ఆర్ పైరిఫార్మ్ హెడ్స్ అనమాట. ఇందులో ఏమవుతుందంటే యాక్రోజోమ్ హెడ్‌తో కంబైన్డ్ అయిపోయి అంటే ఫ్యూజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇలా ఫ్యూజ్ అయిపోయి జనరల్‌గా ఎప్పుడు ఉంటాయంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఓవర్ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయితే గనక ఇలా ఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఏమవుతాయి, ఈ యాక్రోజోమ్‌లో ఎంజైమ్స్ ఉంటాయని చెప్పాను కదా! ఇవన్నీ హెడ్‌లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చేయటం వల్ల మనకి ఇందులో ఉండే DNA కూడా కొంత డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ యాక్రోజోమ్‌లో సఫిషియంట్ ఎంజైమ్స్ ఉండేవి కాబట్టి స్టార్టింగ్‌లో ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్‌గా పెనిట్రేట్ చేయలేదన్నమాట. అంటే ఓవ్యూమ్‌ని
పెనిట్రేట్ చేయలేదు, అంటే దాన్ని హిట్ చేయలేదన్నమాట, కరెక్ట్‌గా బ్రేక్ డౌన్ చేయలేదు. థర్డ్ కండిషన్ వచ్చేసరికి గ్లోబోజూస్పెర్మియా. అంటే ఏమవుతుందంటే దీనికి హెడ్ అయితే ఉందో అది రౌండ్‌గా ఉంటుంది. ఎందుకంటే పైన యాక్రోజోమ్ క్యాప్ అనేది ఉండదనమాట. అలా ఉండకపోవడం వల్ల ఓన్లీ ఓవెల్ షేప్ రౌండ్‌గానే ఉంటుంది. అంటే స్పెరికల్‌గా ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి యాక్రోజోమ్ లేకపోవటం వల్ల ఇవి ఇందాక చెప్పినట్టు మనకి పెనిట్రేషన్ అనేది కరెక్ట్‌గా చేయలేదనమాట ఫీమేల్ ఎగ్‌ని. సో, పెనిట్రేషన్ చేయలేకపోతే అస్సలు ఛాన్స్ కూడా లేదనమాట, అంటే ప్రెగ్నెన్సీ రావటానికి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి పిన్ షేప్డ్ అనమాట. అంటే హెడ్ కొన్నిసార్లు కంప్లీట్‌గా ఉండదనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉన్నప్పటికీ కొంచెం చిన్న షేప్‌లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అందులో కూడా అడాక్వేట్ క్రోమోజోమల్ మెటీరియల్ అనేది ఉండదనమాట. ఇలా ఉండకపోయేటప్పుడు ఏమవుతుంది, కొన్నిటికి హెడ్స్ ఉండవు కాబట్టి అవి పెనిట్రేట్ చేయలేవు. ఇవి ఉన్నా కూడా క్రోమోజోమల్ మెటీరియల్ తక్కువగా ఉండటం వల్ల రాదు. నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి అంటే హెడ్ డిఫెక్ట్స్లో లాస్ట్. ఇందులో ఏమవుతుందంటే ఒక స్పెర్మ్‌కి 2 హెడ్స్ ఉంటాయన్నమాట. డూప్లికేటెడ్ హెడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, దీని ద్వారా ఏమవుతుందంటే డూప్లికేటెడ్ హెడ్స్ ఉండటం వల్ల కొన్ని ఒకవైపు అంటే ఒక హెడ్ ఒకవైపు లాగితే ఇంకో హెడ్ ఇంకో వైపు లాగేలా ఉంటుందన్నమాట. సో, అప్పుడు కూడా ఏమవుతుందంటే కరెక్ట్‌గా మూవ్ అనేది అవ్వలేదు, అంటే ప్రాపర్ డైరెక్షన్‌లో ఆ స్పెర్మ్ అనేది వెళ్ళదనమాట. సో, టార్గెట్‌ని రీచ్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఆ స్పెర్మ్‌కి సంబంధించి వెయిట్ కూడా ఎక్కువైపోద్ది. టెయిల్ ఏదైతే ఉందో ఆ టెయిల్ కరెక్ట్‌గా స్విమ్ చేయలేదనమాట. సో, దీని ద్వారా కూడా ఇది కూడా ఒక అబ్నార్మాలిటీ. ఈ అబ్నార్మాలిటీ వల్ల కూడా మనకి పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఛాన్స్ అనేది హైగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ అంతా బాగానే ఉంది అని అనుకుంటే కొంతమందికి ఏమవుతుందంటే మిడ్ పీస్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. మిడ్ పీస్ డిఫెక్ట్స్లో ఒకటి వచ్చేసరికి ఏమవుతుందంటే బెంట్ నెక్ అనమాట. అంటే స్ట్రైట్గా 90 డిగ్రీస్లో ఉండాల్సిన స్పెర్మ్ హెడ్ బాడీ ఏమవుతుందంటే బెంట్ అయిపోయి హెడ్ అనేది కొంచెం టిల్ట్ అయి ఉంటుందన్నమాట. సో, దీని ద్వారా అది స్ట్రైట్‌గా వెళ్ళలేకుండా ఎలా వెళ్తుందంటే ఒక పక్కకి వెళ్తుందన్నమాట. సో, ఇది టార్గెట్‌ని రీచ్ అవ్వడం చాలా కష్టం. ఇందులో కూడా మనకి పిల్లలు పుట్టకుండా ఛాన్స్ అనేది హైగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్‌లో అయితే అసిమెట్రికల్ ఇన్సెప్షన్ అంటే ఏంటంటే హెడ్‌కి స్ట్రైట్‌గా బాడీ అటాచ్ అవ్వకుండా ఏమవుతుందంటే ఒక పక్కన అటాచ్ అవుతుందన్నమాట. సో, ఇలా పక్కన అటాచ్ అవ్వటం వల్ల అది స్విమ్ అనేది ప్రాపర్‌గా చేయలేదన్నమాట. సో, మనకి ఇదొక డిఫెక్ట్. ఇంకొంతమందిలో అయితే థిక్ అండ్ డిస్టెండెడ్ మిడ్ పీస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ బాడీలో అంటే స్పెర్మ్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు కొన్ని ఫ్లూయిడ్స్ అనేవి అందులో ఉండిపోతాయి. సో, ఇలా ఉండిపోయి అంటే జనరల్‌గా అది పోవాలి. ఇవి ఏమవుతుందంటే అందులో ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే స్పెర్మ్ కరెక్ట్‌గా స్విమ్ చేయలేదు. అంటే వెయిట్ ఎక్కువైపోతుందన్నమాట. ఈ వెయిట్ ఎక్కువైపోవడం వల్ల కరెక్ట్‌గా మూవ్ అవ్వలేదు. ఇలా మూవ్ అవ్వలేకుండా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి కూడా గురవుతుంది దీని ద్వారా. సో, వీళ్ళకి కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఉండదు. సో, ఇప్పుడు ఓకే, హెడ్ బానే ఉంది, బాడీ బానే ఉంది. సో, ఇప్పుడు టెయిల్. కొంతమందికి ఈ 2 బానే ఉంటాయి. పైన హెడ్ బానే ఉంటుంది, బాడీ బానే ఉంటుంది. ఇప్పుడు టెయిల్‌లో అనమాట. ఈ టెయిల్‌లో ఏమవుతుందంటే ఇందులో కూడా కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే కాయిల్డ్ ఆర్ కర్ల్డ్ టెయిల్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ టెయిల్ ఏదైతే ఉందో తిన్నగా ఉండదు. ఇది కాయిల్ అయ్యి ఇలా ఉంటుంది, అంటే టర్న్ అయిపోయి ఉంటుంది. సో, ఇది కూడా స్విమ్ ప్రాపర్‌గా చేయలేకపోవడం వల్ల టార్గెట్‌ని అయితే కరెక్ట్‌గా రీచ్ అవ్వలేదు. ఇంకా కొంతమందిలో ఏంటంటే షార్ట్ టెయిల్, అంటే టెయిల్ ఉండాల్సిన లెంత్ కంటే తక్కువ ఉంటుందన్నమాట. సో, దీని ద్వారా కూడా స్విమ్మింగ్ అనేది ప్రాపర్‌గా చేయలేదు, టార్గెట్‌ని అయితే రీచ్ అవ్వలేదు. సో, ఇలాంటి డిఫెక్ట్స్ కూడా కొంతమందికి ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే ఇందాక చెప్పాం కదా, డూప్లికేట్ హెడ్స్ లాగా కొంతమందికి డూప్లికేట్ టెయిల్స్ ఉంటాయన్నమాట. హెడ్ బాగానే ఉంటుంది, బాడీ బాగానే ఉంటుంది. టెయిల్స్‌కి వచ్చేసరికి డూప్లికేటెడ్, అంటే 1 లేదా 2 డేస్ ఉండడం అలా ఉంటాయన్నమాట. సో, ఇలా 2 ఉండటం వల్ల ఒకదానికొకటి ఫైట్ చేసుకొని, అంటే ఒకటి ఇటు సైడ్ మూవ్ అయితే ఇంకోటి అటు సైడ్ మూవ్ అయ్యేలా చేస్తది. సో, ఇలా మూవ్ అవ్వటం వల్ల అది కూడా టార్గెట్‌ని అంటే ఎగ్ దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ఇలా వెళ్ళలేకుండా ఉంటుంది. సో, వీళ్ళకి కూడా ఒక రకమైన డిఫెక్ట్ అనమాట. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ 3 హెడ్, బాడీ, టెయిల్ డిఫెక్ట్స్‌లో ఏవున్నా కూడా మనకి పిల్లలనేవాళ్ళు పుట్టడానికి ఛాన్స్ అయితే లేదు. సో, ఇప్పుడు నేను పిల్లలు పుట్టకుండా ఉండటానికి మెయిన్ రీజన్స్ చెప్తాననమాట. మెయిన్ వచ్చేసరికి కొంతమందికి వారికోసిల్ అనే ఇష్యూ అనేది ఉంటుందన్నమాట. అంటే టెస్టికల్‌లో, స్క్రోటంలో
వెయిన్స్ అనేవి పెద్దగా ఉండటం వల్ల వాళ్ళకేమవుతుందంటే అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అంటే అది వార్మ్ బ్లడ్ కదా! అందులో హీట్ ఉంటుంది కదా! ఈ ఈ వేడి వల్ల ఏమవుతుందంటే టెస్టికల్స్ అనేవి ప్రాపర్‌గా డెవలప్ అనేవి అవ్వవనమాట. వాళ్ళకి ఇందాక చెప్పాను కదా! ఓవర్ హీట్ వల్ల హెడ్‌ను యాక్రోజోమ్ 2 కంబైన్డ్ అయిపోయి ఫ్యూజ్ అయిపోతాయి అని చెప్పాను కదా! పీర్ షేప్డ్. సో, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. కొంతమందికి ఏంటంటే లైఫ్ స్టైల్ వల్ల వస్తాయన్నమాట. అంటే లైఫ్ స్టైల్ అంటే వేడి వాటర్‌తో ఎక్కువ తరచుగా స్నానం చేయటం వల్ల, ఇంకోటి ఏంటంటే ల్యాప్‌టాప్స్ అలాంటివి ల్యాప్ పైన పెట్టి వర్క్ చేయడం వల్ల, ఈ రేడియేషన్ వల్ల టైట్ అండర్‌వేర్స్ యూజ్ చేయటం వల్ల ఇలాంటి కాజెస్ అయితే వస్తాయన్నమాట. కొంతమందికి ఇవన్నీ బానే ఉన్నా స్మోక్ చేయడం వల్ల, లేకపోతే ఆల్కహాల్ ఓవర్‌గా తీసుకోవడం వల్ల టాక్సిన్స్ అనేవి బాడీలో అక్యుములేషన్ అయిపోవడం వల్ల కొంతమందికి పిల్లలు పుట్టే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే స్పెర్మ్ సెల్స్ వాటి యొక్క మార్ఫాలజీని కోల్పోవటం వల్ల స్విమ్మింగ్ అనేవి కరెక్ట్‌గా చేయలేవు. ఓకేనా?